గాడ్ వాంట్స్ యూ టు బీ హ్యూమన్ బీయింగ్. దేవుడు నేను మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాడు. యూ డోంట్ ట్రై టు బికమ్ గాడ్ ఆర్ యూ డోంట్ ట్రై టు బికమ్ ఎ నాన్ హ్యూమన్. నేను మనిషి కాకుండా ఇంకేదో శక్తి వస్తుంది, ఏనుగులు అవుతావు, లేకపోతే ఇంకేదో అవుతావు అనే సమస్య. దానివల్లనే చిన్నప్పుడు 16-17 సంవత్సరాల్లో నువ్వు ఈ గంజాయి తాగటం వల్ల, లేకపోతే ఈ సారాయి తాగటం వల్ల, లేకపోతే ఇలాంటి ఒక రకమైన మత్తు అనేది, ఉదాహరణకు అది హీరోయిన్ కావచ్చు, అది మాదక ద్రవ్యాలు కావచ్చు, లేకపోతే మతం కావచ్చు. మతం కూడా ఒక మత్తే. ఇలాంటివి ఏవైనా సరే మనిషిని పట్టి పీడిస్తున్నప్పుడు ఆ మనిషి ఏదో సాధించాలనుకొని మనిషిగా దేవుని యొక్క స్వరూపం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా డిసింటిగ్రేట్ అవుతాడు. రోజు రోజుకు ఆ దాన్ని కోల్పోతూ జీవోత్సవంలో మారతాడు. ఎంతో మంది ఈ రోజుకు కూడా 40 సంవత్సరాల్లో పళ్ళన్నీ ఊడిపోవటం, జుట్టంతా వెళ్ళిపోవటం, బక్క చిక్కిపోవటం, ఒక జీవోత్సవం లాగా అలా పడి ఉండటం. దానికి కారణం ఏమిటి అని అంటే అబ్యూజ్ ఆఫ్ ఆల్కహాల్, అబ్యూజ్ ఆఫ్ ఈ మాదక ద్రవ్యాలు. అంటే ఒక మనిషి దేవుడు తనకిచ్చినటువంటి డిగ్నిటీని, దేవుడు తనకిచ్చినటువంటి సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయే విధంగా ఈ వస్తువులు ఆయన పైన ప్రభావం చూపుతున్నాయి అని అంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏమిటి అని అంటే అబ్స్టినెన్స్, వాటి నుంచి దూరంగా ఉండటం. రెండవదిగా చేయాల్సింది ఏమిటంటే కన్విక్షన్, అది నన్ను చంపేస్తుంది అన్న కన్విక్షన్, బలమైన నమ్మకం నీలో రావాలి. మూడవదిగా ప్రభువు పైన అనగా పరిశుద్ధాత్ముని మీద ఆనుకోవాలి, ఆయనను ఆహ్వానించాలి. నాకు సహాయం చేయి, నాకు బలమివ్వు, నేను దీన్ని జయించాలనుకుంటున్నాను. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నేను 5 రోజులు నేను వాక్య పఠనం కోసం నన్ను నేను సమర్పించుకున్నప్పుడు నాకున్న ఈ వ్యసనాలన్నీ కూడా వ్యసనాలుగా ఇంకా లేవు, నా మీద పట్టు కోల్పోయాయి. కారణం ఏమిటి అని అంటే ఫిల్లింగ్ యువర్ సెల్స్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫిల్లింగ్ యువర్ సెల్స్ విత్ ది హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధ ఆత్మని నియంత్రణలోనికి, దేవుని వాక్యము అనే ఆ నియమాల నియంత్రణలోనికి ఇచ్చేసినప్పుడు వీటి నియంత్రణ నీ పైన ఉండదు. నువ్వు ఇందులో మనసు పెట్టకపోతే ఇందులో నియంత్రణ ఉంటుంది.